బీజేపీకే మొగ్గు. మళ్ళీ మోదీ సర్కారే. ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎన్డీఏకు గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి కమలం పార్టీ. ఇండియా కూటమికి 118 నుంచి 160 లోపే. బెంగాల్, కర్ణాటక, ఏపీ, ఒడిశాలో ఎన్డీఏకు భారీగా సీట్లు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎక్కువ ఛాన్స్ అంటూ మొగ్గు చూపుతున్న డిఫరెంట్ సర్వేలు. మూడోసారి కూడా అధికారంలోకి రాబోయేది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అని చెప్పేసి సర్వే సంస్థలు మాత్రం చెప్తా ఉన్నాయి. అత్యధికమైనటువంటి సర్వే సంస్థలు ఇదే మాట చెప్తా ఉన్నాయి. తర్వాత ఇక్కడ అంటే ఈ సర్వే సంస్థలు చెప్పిన ప్రకారం ఇక్కడ కన్యాకుమారిలో నిన్న శనివారం వివేకానంద మెమోరియల్ నుంచి ధ్యానం ముగించుకొని మోడీ వస్తూ ఉన్నారు. 45 గంటల పాటు ధ్యానం చేసిన ఆయన. అయితే సర్వే సంస్థలు మాత్రం చెప్తుంది ఏంటంటే 100% ఇక్కడ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ అధికారం చేపట్టనుందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్లో తేలింది. సింగిల్గానే కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ అంటే 272ను దాటుతుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 352 సీట్లు సాధించింది. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో ఈసారి లోక్సభ ఎన్నికలకు బీజేపీ వెళ్ళింది. అయితే గతంలో వచ్చిన దానికన్నా 20-30 సీట్లు ఎన్డీఏకు పెరిగే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. కనిష్టంగా 281, గరిష్టంగా 400 వరకు సీట్లు ఎన్డీఏ సాధిస్తుందని చెప్పేసి ఆ సంస్థలు లెక్క కడుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అని పుంజుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో కంపేర్ చేసుకుంటే కూడా 4 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈసారి 8 సీట్లకు 10 వరకు వచ్చేసే అవకాశం మాత్రం ఉందా అంటే ఏ సర్వే చూసినా కూడా ఏబీపీ న్యూస్, ఈ ఓటర్ కావచ్చు, ఇండియా టుడే, యాక్సెస్ మై, ఇక్కడ ఏ సంస్థలు ఏమి చెప్తున్నాయి ఒకసారి చూడండి. ఒకసారి మొత్తం ఏది పార్లమెంట్ లో ఉన్నటువంటి అంటే లోక్సభ స్థానాలు 543 ప్లస్ ఏంటంటే ఇంకా ఇద్దరు వాళ్ళు ఉంటారు. ఎవరు బ్రిటిష్ ఇండియన్లు ఉంటారు, వాళ్ళు ఆంగ్లో ఇండియన్లు ఉంటారు, వాళ్ళకి 2 ఇస్తారు. మొత్తం మీద 545 ఉంటే 543 సీట్లకు ఉంటుంది ఇది. అయితే ఆ సంస్థలు ఏ సంస్థలు ఎంతెంత చెప్తున్నాయి, ఎవరెవరికి ఏందనేది ఒకసారి చూద్దాం మనము. సంస్థ ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఏం చెప్తుందంటే ఎన్డీఏ కూటమికి 353 నుంచి 383 సీట్లు వస్తాయని చెప్తా ఉంది. ఇండియా కూటమికి మాత్రం 152 నుంచి 182 వరకు వస్తుందని చెప్తా ఉన్నారు. ఇక ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా సంస్థ చెప్తున్నటువంటి ప్రకారం ఎన్డీఏ కూటమికి 361 నుంచి 401 సీట్లు వస్తాయని చెప్తా ఉంది. ఇండియా కూటమికి 131 నుంచి 166 సీట్లు మాత్రం వస్తాయని చెప్తా ఉంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 371 నుంచి 401 సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్తుంది. ఇండియా కూటమికి 109 నుంచి 139 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు చేస్తాం. ఇక జన్ కీ బాత్ ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 వరకు సీట్లు వస్తాయని చెప్తుంది. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు వస్తాయని చెప్తా ఉంది. న్యూస్ 24 టుడేస్ చాణక్య 400 సీట్లు వస్తాయని చెప్పేసి క్లియర్ కట్ గా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్తుంటే ఆప్కీ బార్ 400 పార్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ 400 రాసేసింది వీళ్ళు. మరి ఇండియా కూటమికి మాత్రం కేవలం 107 సీట్లు మాత్రం ఇచ్చింది. ఇక దైనిక్ భాస్కర్ 281 నుంచి 350 సీట్లు వస్తాయని చెప్తా ఉంది ఎన్డీఏ కూటమికి. ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్లు వచ్చే అవకాశం ఉందంట. ఇండియా న్యూస్ డి డైనమిక్ 371 వస్తాయి పక్కా అని చెప్పేసి చెప్తా. ఇండియా కూటమికి ఎగ్జాక్ట్లీ 125 మాత్రం వచ్చే అవకాశం ఉందంట. ఇక న్యూస్ నేషన్ 342 నుంచి 378 వరకు సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్డీఏకి వస్తాయని చెప్తా. ఇండియా కూటమికి 153 నుంచి 169 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ 353 నుంచి 362 సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్డీఏకి వస్తాయని చెప్తా ఉంది. ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. ఇక టైమ్స్ నౌ ఈటీజీ 352 సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్డీఏకి వస్తాయని చెప్తా ఉంది. ఇండియా కూటమికి మరి అతి తక్కువనే వేసింది 152 కేవలం. ఇక న్యూస్ 18 355 నుంచి 370 సీట్ల వరకు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్తుంది. ఇండియా కూటమికి 125 నుంచి 140 ఓవరాల్ గా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా గానీ క్లియర్ గా ఎన్డీఏ కూటమికి అంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాయి. చూడాలి మరి 4వ తేదీన ఎన్నికల అంటే ఓట్ల లెక్కింపు తర్వాత ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయం మాత్రం చూడాలి. అయితే ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది నిపుణులు అంటా ఉన్నారు.